చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాసుడు నిలబడి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడి కానీ నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లల మత్తయి రాసిన సువార్తలో ఉన్న యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో అనేక విషయమైన సంగతులు పరిచర్య జీవితంలో చూసినాం. ఇక్కడ చూసినప్పుడు ప్రభు యొక్క పరిచర్యలో చూసినప్పుడు ఇక్కడ ఈ 17వ అధ్యాయము ప్రారంభంలో చూసినప్పుడు దేవుడు తాను రూపాంతరము చెందిన సంగతిని అక్కడ రాయబడ్డట్టుగా చూస్తాం. మత్తయి చక్కగా రాస్తాడు పిల్లలు. చూసినప్పుడు ఆ రూపాంతరము సీన్ అంతా కూడా ఆ 17వ అధ్యాయంలో ఉంటుంది. కొండపైకి పేతురు, యోహాను, యాకోబును తీసుకెళ్ళి ప్రభు అక్కడ రూపాంతరము చెందినట్టుగా చూస్తాం. ఎవరు కూడా చూడంత వెలుగు ప్రకాశమయముగా ఆయన మలచబడ్డట్టుగా చూస్తాం. అక్కడికి మోషే ఏలియా వచ్చి ఆయనతో మాట్లాడిన సంఘటన చూస్తాం. అప్పుడు చూసినప్పుడు పేతురు ఒక మాట అంటాడు, ఏంటంటే మనం ఇక్కడ ఉండడం మంచిది ప్రభువా, ఇక్కడ 3 పర్ణశాలలు కడదామంటాడు. ఒకటి నీకును, ఒకటి మోషే, ఒకటి ఏలియాకు అంటాడు. ఆ తర్వాత పిల్లలు ఆకాశం నుంచి ఒక స్వరం వినబడ్డట్టుగా చూస్తాం. దేవుడు మాట్లాడినట్టుగా చూస్తాం. శిష్యులకు అక్కడ ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎంతో ఆనందిస్తున్నాడు కాబట్టి ఈయన మాట వినుడి అని తెలియజేసినట్టుగా చూస్తాం. ఆ తర్వాత ప్రభు ఆ కొండ దిగి వచ్చిన వాళ్ళకి చెప్పండి, దర్శనం గురించి ఇప్పుడు చెప్పొద్దు, నేను మరణము పొంది తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానైన తర్వాత తెలియచేయమన్నట్టుగా చూస్తాం. ఆ తర్వాత ఒక బాలుని స్వస్థపరిచే సంగతి కొండ కింద మనందరికీ తెలిసింది కదా. 9 మంది శిష్యులు ఉంటారు, కానీ వారెవరు కూడా ఒక బాలునికి దయ్యం పడితే దాన్ని విడుదల కలగ చేయలేకపోతారు. తర్వాత చూసినప్పుడు ప్రభు గద్దించి ఆ కుమారుని స్వస్థపరిచి తండ్రికి అప్పచెప్పినట్టుగా చూస్తాం. దానికి ముందు ప్రభు ఒక మాట అంటాడు, మాథ్యూలో అంత బాగుండదు కదా, లూక్లో బాగుంటుంది. ఏమంటాడు, నేను చేయగలను, నీవు నమ్ముచున్నావా అంటాడు. ఇట్ టాక్స్ అబౌట్ ది ఫెయిత్. అంటే నమ్ముచున్నాను ప్రభువా, కానీ నా అపనమ్మకము పోవడానికి సహాయం చేయంటాడు కదా. నమ్మితే అపనమ్మకం ఎడికని వస్తుంది కొన్నిసార్లు. నమ్మితే అపనమ్మకం ఉంటుంది అమ్మ, నమ్మేటోనికి అపనమ్మకం ఉంటుంది. నమ్మనోడు ఎప్పుడు అపనమ్మకం ఉంటాడు కానీ నమ్మటోనికి అప్పుడప్పుడు అది అపనమ్మకము కొద్ది కలగజేస్తాడు. సాతాను యొక్క క్రియ అయింది కాబట్టి పిల్లరా, అందుకే కొద్ది డౌట్ క్రియేట్ చేయడము సాతాను యొక్క వాడి పని ఏంటంటే అవునా అంటాడు. ఏదైనా మనం మొదలుపెట్టాడు చర్చ్ బ్లెస్సింగ్ దాకా ఎక్కడ వదులుతుంది, అక్కడ కూడా ఎక్కడైనా కూడా అవునా అంటాడు వాడు. పిల్లలు చూసిన తర్వాత యేసు ప్రభు వారు ఈ సంగతిని అంతా చేసినాక పిల్లలు చూసినాక ఆ స్వస్థత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక సంభాషణ ఉంది పిల్లలు. చూసినప్పుడు మొదటి సంభాషణ పిల్లలు చదువుకున్న 3 వచనాల మొదట పేతురుకు ఎవరైతే ట్యాక్స్ కలెక్టర్స్ ఉందో వారి మధ్యలో ఒక చిన్న సంభాషణ జరిగినట్టుగా చూస్తాం. 2 కాన్వర్సేషన్స్ ఆర్ దేర్. ఈ యొక్క చదువుకున్న 3-4 వచనాల్లో చూసినప్పుడు 2 కాన్వర్సేషన్స్ ఉంటుంది. ఒకటి దోస్ హూ కలెక్ట్ టెంపుల్ ట్యాక్స్, ఎవరైతే ఆ యొక్క ఆలయపు యొక్క పన్ను కలెక్ట్ చేసే వారికి పేతురుకు మధ్యలో ఒక సంభాషణ జరిగింది. ఏంటంటే పేతురును అడిగారంటే వారు ఏమడిగారంటే, మీ బోధకుడు ఏమంటాడు, ఈ అరశకలము ఏదైతుందో దీన్ని చెల్లించడా, ఈ టెంపుల్ ట్యాక్స్ మీ యొక్క టీచరు, మీ యొక్క ప్రీచరు పే చేయడా అని అడిగాడు. వెంటనే పేతురు అని చెప్పాడు. పేతురు చాలా దుడుకైనోడు కదా, అన్నింటిలో దుడుకు స్వభావమే. ఎందుకు చెల్లించాడు, ఖచ్చితంగా చెల్లిస్తాడు. ఇప్పుడు సపోజ్ అన్నారనుకోండి, నేను ఎవరన్నా పలానా చోట మీ అయ్యగారు అక్కడ డబ్బులు కట్టాడు అన్నాడు అనుకోండి, కడతారని మీరు ఎట్లంటే అయ్యగారిని అడగాలి, అయ్యగారు మీరు అసలు కడతారా లేదని అడగాలి కదా. అసలు పేతురు ప్రభుని అడగాలి, ప్రభు అలా అడుగుతున్నారు అడిగి చెప్తానాలి కదా, చాలా అడిగి చెప్తానాలి కదా. కానీ పేతురు అనలేదు. పేతురు వాజ్ సో క్విక్ దట్ హి సెడ్ దట్ ఎస్ విల్ పే అని కడతాడు ఖచ్చితంగా. ఎందుకు కట్టాడు, మా బోధకుడు ఎందుకు కట్టడు, కడతాడు అని చెప్పాడు. ఆ మాటలు అయిపోయింది, ఆ కాన్వర్సేషన్ అయిపోయింది. పేతురు ఇంట్లోకి వచ్చాడు. అక్కడ కపెర్నహూములో జరిగింది సంఘటన అంతా. ఇంట్లోకి రాగానే ఇక్కడ చూసినప్పుడు
ఈ సందర్భం చాలా వండర్ఫుల్ ఉందమ్మా. గాడ్ ఇస్ అ వండర్ఫుల్, హీ నోస్ ఎవ్రీథింగ్. దేవుని తెలియంది ఏమైనా ఉందమ్మా? దేవుని తెలియంది ఏమి ఉండదు. అండ్ నిజంగా ఈ యొక్క సిచ్యువేషన్ చూసినప్పుడు ఎంత వండర్ఫుల్ అంటే జీసస్ వాజ్ ది ఫస్ట్ వన్ టు స్పీక్ కదా. యేసు ప్రభు మొదట మాట్లాడుతున్నాడు, పేతురు మాట్లాడుతున్నాడు. పేతురు అక్కడ అయిన సంగతి నీకు చెప్పట్లేదు, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రభు అన్నీ తెలుసు కదా. ఫిలిప్ వెళ్ళి నతానేలుని పిలిచాడంట. యోహాను సువార్తలో కనబడుతుంది 3వ అధ్యాయంలో. ఫిలిప్ వెళ్ళి పిలుస్తాడు. నతానేలు పిలిచినప్పుడు ఏమంటాడు? మొదటి అధ్యాయం 3వ అధ్యాయం అంటాడు. ఏమంటాడంటే మేము మెస్సీయను కనుక్కున్నాము, ఆయన నజరేయుడైన యేసు అంటే నజరేతులోంచి ఏదైనా మంచి వస్తుందా అంటాడు. ఫస్ట్ చాప్టర్ అనుకుంటా. నజరేతులో నుంచి ఏదైనా మంచి వస్తుంది అంటే కమ్ అండ్ సీ అంటాడు. యేసుప్రభు దగ్గరికి ఆయన వస్తున్నప్పుడు యేసుప్రభు అంటాడు, ఏమంటాడు? ఫిలిప్పు నేను వచ్చిన ముందు నేను అంజూరపు చెట్టు కింద నేను చూశాను అంటాడు. బోధకుడా అంటాడు, రబ్బోని అంటాడు. ఎప్పుడైతే ఆయన చూశాడు, నేను అంజూరపు చెట్టు కింద నేను చూశాను అన్నాను కాబట్టి నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నన్ను నమ్మితే దీనికంటే గొప్ప సంగతులు చూస్తావు. ఏమంటాడు? ఆకాశము తెరబడి దేవదూతలు పైకి కిందికి రావడము చూస్తావు, దేవుని కుమారుని మీద అలా రావడము. యూ విల్ సీ ది గ్రేటర్ మిరాకిల్స్ ఇఫ్ యూ బిలీవ్ అన్న మాట మాట్లాడతాడు. ఇక్కడ చూసినప్పుడు జీసస్ వాజ్ ది ఫస్ట్ పర్సన్. మన సబ్జెక్ట్లోకి వస్తాం. జీసస్ వాజ్ ది ఫస్ట్ పర్సన్. ఎటు వెళ్ళిపోకుండా దేవుని వాక్యం, జీసస్ వాజ్ ది ఫస్ట్ వన్ టు స్పీక్. యేసు ప్రభు వెంటనే పేతురుతో అంటున్న మాట ఏంటంటే, పేతురుతో అంటున్నాడు ఏమంటాడంటే, మరి శ్రీమంతుడు అంటున్న మాట ఏంటంటే, ఎవరి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు? రాజులు వాళ్ళ కుమారుల దగ్గర చేస్తారా లేదా అన్యుల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తారా అని అడిగారు. అప్పుడు పేతురు ఇక్కడ కూడా సడన్గా చెప్తుంది, వాళ్ళ పిల్లల దగ్గర ఎందుకు కలెక్ట్ చేస్తారు ప్రభు, అన్యుల దగ్గర కలెక్ట్ చేస్తారు అంటే ప్రభు అప్పుడు చెప్తాడు. ఏమంటాడు అంటే, ఇప్పుడు కుమారులు మినహాయించబడ్డారు కదా అంటాడు. అప్పుడు వెలిగిండి వచ్చి పేతురుకు. బహుశా అప్పటిదాకా అర్థం కాకపోయాడు ప్రభు ఎందుకు కూడా మాట్లాడుతున్న సంగతి. చాలాసార్లు వాక్యం ఇలాగే ఉంటుంది పిల్లరా. ప్రభు మాట్లాడుతున్నంతసేపు మనకు అర్థం కాదు, ఏదో పాయింట్లోకి వస్తేలకు అర్థమవుతుంది మనకు. దిస్ ఈజ్ ఫర్ స్పెసిఫిక్ రీజన్. వాక్యం అందుకే పిల్లరా చదువుతున్నప్పుడు అర్థం కాదు, వింటున్నప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు ఇస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన రివల్యూషన్స్ బట్టి అర్థం పడుతుంది. జీసస్ సెడ్ దట్ ద సన్స్ ఆర్ యాక్సెప్టెడ్. ఎస్ లార్డ్, దే ఆర్ యాక్సెప్టెడ్ అన్నమాట చెప్పి ఆ తర్వాత ప్రభు చెప్తాడు ఒక మాట చెప్తాడు, లెట్ us నాట్ అఫెండ్ దెమ్ అంటాడు. వారికి అభ్యంతరకరంగా మనం వండుకుంటున్నట్లు నువ్వు వెళ్ళి ఒక గాలం వేసి మొదటి చేపంది, ఆ చేపను తీసినప్పుడు ఒక ధ్యానారం వస్తుంది. అంటే 2 అరశకాలు కలిపితే ఒక ధ్యానం అవుతుంది కదా. దాన్ని తీసుకెళ్ళి నువ్వేమంటాడు ఇచ్చేయమంటాడు కదా. 1 శకలం వస్తుంది, 1/2 శకల్ కాబట్టి 1/2 శకల్ నీకు 1/2 శకల్ నాకు కాబట్టి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి కట్టేయమని చెప్పాడు. ఇది ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకునే ప్రయత్నం. లెట్ us see బ్రదర్, దేవుని వాక్య భాగంలో పిల్లలు వచ్చు. లెట్ us కొన్నిసార్లు ఇది పిల్లలు ఒక మాట ఒక కాన్వర్జేషన్లో ఉన్నప్పుడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు పేతురు మాట్లాడుతున్న కాన్వర్జేషన్లో చూసినప్పుడు పేతురు ఏమంటుండు వారితో మాట్లాడుతున్నప్పుడు అక్కడ వచ్చి పిల్లలు అక్కడ టెంపుల్ ట్యాక్స్ కలెక్టర్స్ పిల్లలు. బహుశా ఇది ఒకటి మత్తయి మాత్రమే రికార్డ్ చేస్తాడు, వీరెవరు రికార్డ్ చేయలేదు. ఎందుకంటే మత్తయి వాజ్ ట్యాక్స్ కలెక్టర్, ఆయనకు బాగా తెలుసు, ట్యాక్సింగ్ సిస్టమ్ బాగా తెలుసు కాబట్టి. లూకాలో కనబడదు, మీకు మార్కులో కనబడదు, మరి యోహాన్లో కనబడదు. కానీ ఈ ఇన్సిడెంట్ పిల్లరా మరి మత్తయి రాశాడు. మత్తయి నోస్ అబౌట్ ది ట్యాక్సింగ్ సిస్టమ్. అందుకే టెంపుల్ ట్యాక్స్ వాళ్ళు వారి మధ్యలో మరి పేతురు మధ్యలో జరుగుతున్న కాన్వర్సేషన్ను మత్తయి రాస్తున్నాడు, వచ్చి అడుగుతున్నాడు. దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఆయన వచ్చి పేతురుని అడుగుతున్నాడు. పేతురుని అంటున్నాడు, మీ యొక్క ఏమంటే ఒకసారి లేదు ఏమంటే పిల్లలు దేవుని వాక్యభాగంలో ఒకసారి చూద్దాం. లేటెస్ట్ పిల్లలు వాళ్ళు ఏమడుగుతారో చూద్దాం, ఒకసారి చూద్దాం. లేటెస్ట్ పిల్లలు పేతురునొద్దకు వచ్చి మీ బోధకుడు ఈ 1/2 శెకెలు చెల్లింపడా అని అడగగా, దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ట్యాక్స్ కలెక్టర్ మాట్లాడుతున్నప్పుడు ట్యాక్స్ కలెక్టర్ మాట్లాడాల్సిన విషయం ఏముందంటే, ఏమయ్యా నువ్వు ఇంకా పన్ను చెల్లించలేదు, నీ పన్ను చెల్లిస్తావా లేదా అని అడగాలి కదా. అడుగుతురామ్మా? వాళ్ళు అడుగుతలేదు. దే ఆర్ టాకింగ్ అబౌట్ ది బోధకుడు. సాతాను ఎంత ట్రిక్కీగా ఉంటుంది చూడమ్మా. బహుశా పేతురు అడిగితే పేతురు జోబులో చదివి పెట్టి 1/2 శెకెలం ఇచ్చేసేవాడేమో.
ఎప్పుడు కూడా సాతాను ఎప్పుడైతే ప్రశ్నలు వస్తాయో, లోకములో ప్రశ్నలు వస్తాయో, ఆ ప్రశ్నలన్నీ కూడా విశ్వాసులు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి, కొన్ని ఆన్సర్ చేయడం కష్టంగా ఉంటాయి, కొన్ని ప్రాబ్లంలో పడేసే ప్రశ్నలే వస్తాయి. ఇక్కడ ఈ ప్రశ్న కూడా అడుగుతున్నప్పుడు, మీ బోధకుడు ఏ బోధలైతే బోధిస్తుంటాడో, రోజు వచ్చి టెంపుల్ను బోధిస్తాడు, ఆయన వచ్చి ధర్మశాస్త్రం అంతా బోధిస్తాడు, ధర్మశాస్త్రాన్ని పాటించడానికి వచ్చాడంటాడు, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వస్తాడు అన్నవాడు ధర్మశాస్త్ర ప్రకారము ఆయన చెల్లించవలసిన ఆరశకలము ఆయన చెల్లిస్తాడా లేడా? Does he follow the law? They're asking, does he follow the law? Peter said, yes, he'll follow. పేతురుకి ఆప్షన్ లేదు. ఇప్పుడు విశ్వాసులు అనుకో, లోకంలో ఇప్పుడు మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఈ రూల్స్ మీరు ఫాలో చేస్తారంటే వీ హ్యావ్ టు సే ఎస్. అవునా కాదా? అవునా కాదమ్మా? వచ్చిన సందర్భాన్ని చెప్తాం. కొన్ని లాస్ ఉన్నప్పుడు ఇట్ మైట్ బి అగేన్స్ట్ అవర్ ఫెయిత్. దానియేలు గ్రంథంలోకి వెళ్ళినప్పుడు శద్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్పినప్పుడు, వారు అక్కడ ఉన్నప్పుడు రాజు ఒక ఆజ్ఞ చేశాడు, ఆయన ప్రతిమను చేశాడు, ఆ ప్రతిమను మొక్కాలి. దే హ్యావ్ టు వర్షిప్ దట్ ది ఇమేజ్, బట్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద ఫెయిత్. దే సెడ్ నో. దేవుని వాక్యభాగం చూసినప్పుడు వాళ్ళు అంటారు, రాజా మీకు వ్యతిరేకంగా మేము ఏం చేయదలుచుకోలేదు, మేము we will not deny, we will not serve అంటారు. దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు, ఇక్కడ పేతురును చూసినప్పుడు, పేతురును నిజంగానే ఒక ఇబ్బందికరమైన ప్రశ్న అడిగినప్పుడు, పేతురు ధర్మశాస్త్రం నిజంగా ఆయన పాటిస్తాడా అంటే, ధర్మశాస్త్ర ప్రకారం పడి ఎస్ ఆయన ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తాడని చెప్పడానికి పేతురు ఎస్ అన్నాడు. నిజంగా ఒక రకం చెప్పాలి, యేసు ప్రభుని కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టాడు పేతురు. చాలాసార్లు మనం కూడా చేస్తుంటాం, యేసు ప్రభుని ఇబ్బందికరమైన పరిస్థితులు పెడుతుంటాం మన జీవితాన్ని. ఏం చేస్తుంటామమ్మా? ఏం చేస్తుంటాం? దేవుని తోడండి కాదు, నన్ను బైబిల్ ఎత్తుకోమంటారా? ఇక బైబిల్ని నెత్తి మీద పెట్టుకోవడం చెప్పిండ దేవుడికి ఇచ్చింది. పెట్టుకో, నెత్తి మీద బైబిల్ పెట్టుకో. నువ్వు బైబిల్ ఎత్తుకొని చెప్పు. బైబిల్ ఎత్తుకొని చెప్తే అబద్ధం చెప్పలేడు. చెప్పేటోడు ఎట్టని చెప్తాడు, బైబిల్ ఎత్తుకుంటే ఇంకే ఎత్తుకుంటే చెప్పడా? చెప్పాలనుకున్నానికి బైబిల్ మీద, అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు బైబిల్ ఎత్తుకుంటేంది, ఆ పుస్తకం ఎత్తుకుంటేది, ఏది ఎత్తుకుంటేది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నేను ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తా అంతే. బైబిల్ ఆపుద్దేంది నిన్ను? యేసు ప్రభువుని పిల్లరా, ఎందుకు ఈ మాట అంటే, ధర్మశాస్త్రములో ఒక పుల్లైనను ఒక సున్నాయనను నేను కొట్టివేయలేదు, కానీ దాని అక్షరాల నెరవేర్చడానికి వచ్చాను. టు ఫుల్ఫిల్ ది లా. ధర్మశాస్త్రం ఏమైతే రిక్వైర్మెంట్ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఆయన జీవించడానికి రాలేదు. ఇక్కడ ఈ అరశకలము ఎందుకు ఒకవేళ చెల్లిస్తారంటే పిల్లరా, అరశకలం యొక్క ఉద్దేశం ఏంటంటే, నిర్గమకాండంలో 30 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళక చదువుకుంటారు. నిర్గమకాండం 30 అధ్యాయం 11 నుంచి 15 వరకు చూస్తే, ప్రతి ఇశ్రాయేలుడు 20 సంవత్సరాలు పైబడ్డవాడు ఆయన లెక్కింపబడ్డప్పుడు, ఆ లెక్కలో ఉన్నవాడు తన ప్రాణము నిమిత్తము పరిహారముగా దేవుని మందిరమునకు అరశకలము చెల్లించాలి. బికాస్ ఈజ్ అలైవ్, బ్రతికున్నందుకు తన ప్రాణమునకు మరి ఆ యొక్క దేవునికి కృతజ్ఞతగా ర్యాన్సమ్గా ఆ అమౌంట్ చెల్లించాలి. అరశకలముకు గొప్పవాడు ఎక్కువ చెల్లించకూడదు, బీదవాడు తక్కువ లేదు. దిస్ అ స్టాండర్డ్ థింగ్ దట్ హాఫ్ షెకల్. డబ్బులు ఎక్కువనే నేను 2-3 ఇస్తాంటే కుదరదు. పైసలు లేవు, అందరికీ హాఫే, మినిమం అన్నాడు. ఎందుకు? ఇట్స్ ఎ ర్యాన్సమ్ ప్రైస్. ఎందుకంటే దేవుడు ఇంకా సజీవుల్లో ఉంచాడు. దేవుడు ఆ 20 సంవత్సరాల పైబారి వరకు ఇచ్చాడు. దేవుడు ఆ స్వాస్థ్యం వరకు నడిపిస్తున్నాడు. దేవుడి స్వాస్థ్యంలో ప్రవేశించే వారందరూ కూడా దేవునికి వారి యొక్క ప్రాణములకు ఆ ప్రతిగా ఆ యొక్క అరశకలములు వాళ్ళు చెల్లించాలి.
మీరు అనొచ్చు యేసు ప్రభు కూడా ఎందుకు చేయలేదు? యేసు ప్రభు వారు ఆయన జీవించడానికి ఆయనకి 20 సంవత్సరాలు దాటింది. ఆయన ప్రాణములకు ప్రతిగా ఆయన చెల్లించవాలి. ఎందుకంటే ఆ లోకమును ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ప్రాణం కొరకు కాదు, ఆయన బ్రతకడానికి రాలేదు ఇక్కడికి. మనం చెల్లించడం వేరు, ఆయన చెల్లించడం వేరు. దర్ ఇస్ డిఫరెంట్ రూల్ కదా. అందుకే యేసు ప్రభుని తొలగకుండా పిల్లవచ్చు తొందరపడి ఆయన చెప్పేస్తాడు. ఎందుకు చెల్లిస్తాడంటే ఆయన లోకము కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. లోక పాపము తీసుకుపోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయన లోకంలో జీవించడానికి రాలేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఏం చేస్తుంటే మీరు వచ్చు, పీటర్ ఎలాంటి సిచ్యువేషన్లో వేసాడంటే ప్రభువును ఏదో ప్రభువు కూడా అందరిలో ఒకళ్ళ అయిపోయాడు. అందరిలో ఒకవాడు కాదమ్మా. మన యేసే అందరిలో ఒకడు వాడు కాదు. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడు. ఈజ్ నాట్ వన్ అమాంగ్ సంబడి. అందరిలో ఒక్కడు కాదు ఆయన ప్రత్యేకింపబడాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన లోకము కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 17-18 వచనం చూసినప్పుడు అక్కడ ఒక చక్కని మాట రాయబడి చూడ. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం పిల్లరా. ఏమంటారు పిల్లరా? దేవుని వాక్యం ఒకసారి చూద్దాం పిల్లరా. లెట్స్ సీ. యోహాను సువార్త 10:17-18. నేను దాన్ని మరలా తీసుకునేటట్లు నా ప్రాణము పెట్టుచున్నానంటాడు ప్రభు. అంటే నేను మరలా దాన్ని తీసుకోలేదు. ఐ హ్యావ్ ది పవర్ టు టేక్ ఇట్ బ్యాక్ సో దట్ ఐ కెన్ లే డౌన్ మై లైఫ్. ఆయన తన ప్రాణం పెట్టి ప్రాణము తీసుకునే అధికారము గలవాడు. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. తండ్రి ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఈ లోకమునకు తండ్రి ఎందుకు పంపించాడు? సిలువలో మానవాళి విమోచన కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కాబట్టి ఆ ప్రాణం పెట్టడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కాబట్టి అందుకే తండ్రి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకసారి 18 వచ్చింది చూద్దాం. అంటే ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము గలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు అధికారము గలదు. యేసు ప్రభు అంటాడు పిల్లరా, నా ప్రాణం ఈ లోకంలో మానవుని కొరకు పెట్టడానికి, ఆయన ఆలస్యకలం కట్టి ఆయన బ్రతికున్నందుకు కట్టడానికి కాదు, ఆయన నీవు నేను బ్రతికుండడానికి ఆ శిలువ కార్యమును చేయడానికి వచ్చిన యేసయ్య పిల్లరా. How can Peter say that? He will pay tax for life. He came to give life. కొన్నిసార్లు అర్థం కాదు సార్. చాలాసార్లు కొన్ని సందర్భాల్లో పిల్లలు విశ్వాసులు ప్రభువును వెంబడిస్తున్న ప్రభు అర్థం కాని స్థితిలో ఉంటాడు. ఈరోజు పేతురు అదే సిచ్యువేషన్లో. ఎప్పుడైతే లోకములో మాట్లాడుతూ లోకంలో జీవిస్తున్నప్పుడు నీ దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలిసిన నీ దేవుని అర్థం చేసుకునే జ్ఞానము నీకు కలిగి ఉండాలి. పేతురు అంటాడంటే ఎందుకు కట్టాడు? కడతాడంట. కట్టొచ్చమ్మ యేసు ప్రభు కూడా. ఆయన బ్రతుకున్నది కట్టాలి. ఆయన వచ్చిన ప్రాణం పెట్టడానికి. ఆయన బ్రతికుండా రాలే. ఆయన చనిపోయి మరణించి తిరిగి పునరుద్ధారణ లేవడానికి వచ్చాడు ఆయన. పేతురు ఈ కాన్సెప్ట్ అర్థమైందంటే బహుశా మాట అనేవాడు కాదేమో. అరశకలం కట్టడమైంది, టెంపుల్ ట్యాక్స్ కట్టడమైంది, ప్రభు కట్టడమైంది, నా ప్రభు కట్టడమైంది అని అనాలే పేతురు. అనలేకపోయాడు. ఎందుకంటే ప్రాణం పెట్టే వాడి గురించి నేను వాక్య భావన ర్యాన్సమ్ అంటాడు. ఇట్స్ అ ర్యాన్సమ్ అమౌంట్ అంటాడు. ఈ ½ షెకెల్ అంటే ర్యాన్సమ్. ప్రభువుకు కృతజ్ఞత. ఎందుకంటే మానవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. దేవుడు నన్ను ఆ 20 సంవత్సరాల పైబడిలో ఆ లెక్కలో నేను ఉన్నందుకు దేవునికి కట్టే ట్యాక్స్ అది. ఆయన లెక్కలో ఉన్నాను రాలేదు. మనందరినీ ఆయన లెక్కలో తీసుకెళ్ళడానికి వచ్చాడు. మనందరినీ నశించిన వారిని రక్షించి వెతికి రక్షించుటకు ఆయన భూమి మీదకి వచ్చాడు. పేతురు ఈ సంగతి ఈ కాన్సెప్ట్ మర్చిపోతున్నాడు. ప్రభువు యొక్క ఉద్దేశాన్ని మర్చిపోతున్నాడు. అందుకే పిల్లలు యేసు ప్రభు వెంటనే పేతురు ఇంట్లోకి రాగానే పేతురు మాట్లాడకపోతే గాడ్ ఈజ్ జంపింగ్ ఇన్ టు ది కాన్వర్జేషన్. ప్రభు అందులో ఆ కాన్వర్జేషన్లోకి జంప్ అయిపోతూ పేతురుతో మాట్లాడుతున్న మాట అన్నప్పుడు ఆ మాట అనిపిస్తుంది. నిజంగా ఒకవేళ నిజంగా మరి రాజులు ఎవరి దగ్గర పన్ను కలెక్ట్ చేస్తారా అని అడుగుతున్నాడు. పేతురుని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? నెక్స్ట్ ఏమంటున్నాడు?
యేసుప్రభు ఏమంటున్నారు? పేతురుతో మాట్లాడుతున్నాం. లెట్ us go into that conversation. When Peter came, ఆయన ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసయ్య అంటున్నాడు, బిఫోర్ యూ టాక్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ సంథింగ్ టు యూ, యూ హ్యావ్ టు లిసన్ టు మీ. Whatever you are talk there, that's enough. Now it's time to listen. చాలాసార్లు మనకు తొందర ఎక్కువ. పేదరికి చాలా తొందర ఎక్కువ ఉంది. ఉరికి దుడుకు మాట్లాడేసి ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది వాగ్దానాలు చేసేది నీకు తొందర ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నువ్వు కొంచెం రిలాక్స్గా ఉండు. యూ ఫస్ట్ లిసన్ టు మీ. చాలాసార్లు తొందరపడి ఉరుకుతున్నాయి కదా, తొందరపడి జవాబులు చెప్పబోతుంది. కొంచెం టైం తీసుకోవాలి. I have to take some time. పేతురు ఆయన మాట్లాడక మునిపే తర్వాత చదువు. యేసు ఆ సంగతి సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పాను. ఇక్కడ చక్కని వండర్ఫుల్ సిచ్యువేషన్. పేతురు మాట్లాడక ముందు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడుతున్నప్పుడు ప్రభు పేతురుతో అంటున్నాడు, ఏమడుగుతున్నాడంటే ఆ కాన్వర్సేషన్కు ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే, భూరాజులు ఎవరి యొద్ద పన్ను కలెక్ట్ చేస్తారు? ఏది? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అన్నప్పుడు పేతురు ఏం చెప్పాడమ్మా? అన్యుల యొద్ద. పిల్లల దగ్గర ఎందుకు కలెక్ట్ చేస్తారు కదా? పిల్లల దగ్గర కలెక్ట్ అన్యుల దగ్గర కలెక్ట్ చేస్తారు. దాంట్లో క్వశ్చన్ ఏముంది ప్రభు అని మనం అనుకోవచ్చు. ఈరోజు పేతురును అడుగుతున్న ప్రశ్న, దేవుడు నిన్ను అడుగుతున్న మాట పిల్లరా, ఈరోజు పేతురు యేసు ప్రభుని ఎలా చూస్తున్నాడు? ఇట్స్ సంథింగ్ టు డూ విత్ ఫెయిత్. ఎందుకంటే ఈరోజు పిల్లలు అక్కడ చూసినప్పుడు, వారు మాట్లాడుతున్నప్పుడు, వారు యేసు ప్రభుని ఆ రక్షకులు అడుగుతున్నప్పుడు అడిగేవారిలో ఏం ప్రాబ్లం లేదు. దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ జీసస్ యాజ్ దేర్ కింగ్. వారు రాజుగా ఆయన అంగీకరించట్లేదు. కానీ ఈరోజు పేతురు ఆయన దేవుని కుమారుడిగా రారాజుగా అంగీకరిస్తున్నాడా లేదా అని యేసు ప్రభు అడుగుతున్నాడు. నన్ను కూడా అడుగుతున్నాడు ఈరోజు. I am the son of a king. Do I have to pay the tax? పేతురు కొన్నిసార్లు చాలాసార్లు ఈరోజు దేవుడు ఏమై ఉన్నాడో తెలియదు. విశ్వాసం అంటే విశ్వాసం వెంబడిస్తున్న ప్రభుత్వం ఉన్నామంటే మన యొక్క దుడుకుడు స్వభావంతో మన దేవుడు ఏమై ఉన్నాడు ఆ సంగతి మర్చిపోతాడు. పేతురు అక్కడ మాట్లాడుతున్నప్పుడు మర్చిపోతున్నాడు. ఆయన రారాజు ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడు అయినాడు, సర్వోన్నత దేవుని కుమారుడు. ఈజ్ ఎ కింగ్. యేసు ప్రభు నాకు ఆయన అడిగాడంటే రెఫరెన్స్లు ఏమంటే చాలా ఉంటుంది, చాలా పెద్దగా అయిపోతుంది రెఫరెన్స్ ఎక్కడ. పిలాతు అంటే నువ్వు యూదులకు రాజా అన్నాడంట. యేసు ప్రభు వారి జవాబు విన్నారమ్మా. ఇప్పుడు నేను ఇప్పుడు అందులో మీకు తీయను. ఐ డోంట్ హ్యావ్ టైం. నాకు హాఫ్ అన్ అవర్లో చాలా కష్టం కుదించిన. నువ్వు యూదులకు రాజువా అంటే నువ్వు అన్నట్టే. ఆ మాట కంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమి తెలుసామ్మా? ఐ వాస్ బోర్న్ ఫర్ దట్ రీజన్ అంటాడు. హల్లెలూయా. అందు నిమిత్తమే నేను జన్మించానంటాడు. అందుకే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ జ్ఞానులు వెళ్ళినప్పుడు ఆయనతో ఆ హేరోదుతో మాట్లాడేపేట ఏంటంటే, యూదులకు రాజు ఎక్కడ పుట్టాడు? హల్లెలూయా. ఈజ్ అ కింగ్. How can you say to a king to pay the temple tax? ఈ లాజిక్ మర్చిపోయాడు పేతురు ఈరోజు కదా. పేతురు అన్న మాటలో పేతురు మర్చిపోయాడు. He forgot that he is the king. He came for that purpose.
చాలాసార్లు మర్చిపోతుంటాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటారయ్యా? రాజులు వాళ్ళ పిల్లల దగ్గర తీసుకుంటా. నేను రాజు కొడుకును, నేను రాజును, నా దగ్గర పన్ను ఎలా తీసుకుంటారు? పేతురుతో మాట్లాడతాడు, వాట్ అబౌట్ యువర్ ఫెయిత్? వాడు నన్ను రాజుగా అంగీకరించాలి. ఓకే, నో ప్రాబ్లం. డూ యూ యాక్సెప్ట్ మై కింగ్డమ్? చాలాసార్లు విశ్వాసంలో చెప్తారు, వీ డోంట్ యాక్సెప్ట్ ది కింగ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రాజ్యమును మనం అంగీకరించలేని స్థితిలోనే జీవిస్తున్నాం. నచ్చకపోయినా చాలాసార్లు ఒక సాధారణమైన వ్యక్తిగా చూస్తుంటాం. పేతురు కూడా అలాగే చూస్తాం. నేను కూడా అదే పొరపడి, గాడ్ సేస్ ఐ యామ్ ది కింగ్ అండ్ ఐ వాస్ బోర్న్ ఫర్ దట్ రీజన్. రాజుగా పుట్టాను. ఐమ్ ది కింగ్ అండ్ ది సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు ఆ యొక్క మరి టెంపుల్ ట్యాక్స్ కట్టడం ఏంది? ఆ యొక్క యెరూషలేము యొక్క ఆలయపు పన్ను కట్టడం ఏంది? నేను దేవుని కుమారుడు అయినప్పుడు నాకు మినహాయించబడి ఉంటుంది కదా. హౌ కెన్ ఐ పే? దే డోంట్ యాక్సెప్ట్. నో ప్రాబ్లం. వాట్ అబౌట్ యువర్ ఫెయిత్? యేసుప్రభుకున్న యేసుప్రభు ఎందుకు మాట్లాడుతుంది తెలుసమ్మా? అవతల ఉన్నాడు ఏమనుకుంటాడు ఇంపార్టెంట్, నువ్వేమనుకుంటున్నావు ఇంపార్టెంట్. యేసుప్రభుకి రోజు సంగముగా యేసు ప్రభువుని అంగీకరించిన వారు, సిలువ రక్తంలో ముద్రించబడ్డవారు, యేసు పెట్టెలము. ఈరోజు మన ప్రభువుని గురించి మనం ఏమనుకుంటున్నాము? ఆయన రాజుగా అంగీకరిస్తున్నామా? ఆయన రాజ్యములో సభ్యులుగా ఉంటున్నామా? ఆయన దేవుని కుమారుడు నమ్ముతున్నామా? ఆయన సిలువ రక్షణ, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని నమ్ముచున్నామా లేదా? దట్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్. టెంపుల్ ట్యాక్స్లో దేవుడు అదే మనకు నేర్పించాడు. ఆశ కలిగిన లోకం ఏమనుకుంటుంది యేసు ప్రభు గురించి, ఈరోజు నువ్వేమనుకుంటావు అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ఈరోజు యేసు ప్రభు వార్త మాట్లాడతాడు. ఈ ఈస్ టాకింగ్ టు హిస్ డిసైపుల్. యేసు ప్రభుని వెంబడించేవాడు ఈరోజు నీతో నాతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన అంగీకరించాము, ఆయన వెంబడిస్తున్నాం కాబట్టి ఆయన నీతో నాతో మాట్లాడాడు. వాట్ అబౌట్ యూ? వాట్ యూ థింక్ అబౌట్ మీ? నా గురించి నువ్వేమనుకోవచ్చు? ఒకవేళ నిజంగా యేసు ప్రభుని రాజుగా, దేవుని కుమారునిగా ఆయన కనుక నిజంగా ఒకవేళ అనుకున్నుంటే ఏమనాలి? అరే పిచ్చోడా, దేవాలయమే ఆయనది. యేసు ప్రభు అంటాడు, నా మందిరమును ఏమంటాడు? దొంగల గుహగా చేశారు. నా మందిరము ప్రార్థనకు, గాడ్ సేస్ మై టెంపుల్ గాడ్, హీ ఓన్స్ ది టెంపుల్. హౌ కెన్ హీ పే ది ట్యాక్స్? చెప్పాలి కదా. ఆయన ట్యాక్స్ కడతారా బాబు? ఆయన ఓనర్రా బాబు, ఆయన ట్యాక్స్ కడ. ఓనర్ని పోయి కిరాయి అడిగితే బాగుంటుందమ్మా. ఈరోజు పేదరాడు ఎందుకు కట్టాడు? మా వాడు కడతాడు. ఎందుకు కడతాడు బాబు? వాడెట్లా యాక్సెప్ట్ చేయలే పర్లేదు. వాట్ అబౌట్ యూ? యు యాక్సెప్ట్ మీ యాజ్ ఎ సేవియర్, మెస్సేయగా, రక్షకుడా. నేను ఎక్కడ పోతాను ప్రభా? పేతురు అన్నాడు. అందరూ ఏమనుకుంటున్నానంటే, అయ్యా నేను కొందరు ప్రవక్త అనుకుంటారు, కొందరు యోహాన్ అనుకుంటారు, కొందరు ఏదో అనుకుంటారు. మరి మీరేమనుకుంటారంటే, నువ్వు మెస్సీయావు, నువ్వు దేవుని కుమారుడవు అంటే 16వ అధ్యాయంలో, 17లో కాదు 16వ అధ్యాయంలో ఏమాట, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు మెస్సయావు అని పేతురు అంటాడు. పేతురు, ఈ మాట నీకు నీ అంతటి నీకు రాలే కానీ అది పరలోకం నుంచి ఇట్ హ్యాస్ బీన్ రివీల్డ్ టు యూ అంటాడు. నీకు అది బయలుపరచబడదు, తండ్రి ద్వారా బయలుపరచబడదు. అందుకే పేతురు అనే ఈ బండ మీద నాశకం కడతా అంటాడే. నమ్మకపోతే ఎట్లా? 16 అధ్యాయులు నమ్ముతావు, 17 అధ్యాయులకు వస్తలకే మనం అందరం ఇట్టే ఉండే కదా విశ్వాసం. నిన్న ఉన్న విశ్వాసం ఇవాళ ఉండదు కదమ్మా. హెల్దీగా మంచిగా బలంగా ఉన్నప్పుడు తెలియదు, చిన్న రోగం నొప్పి అయితే ఏం పాడో ఏమో కథమైపోయి. నిన్నటిదాకా జరిగిన అద్భుతాలన్నిటి పోతాయో, ఈరోజు రోగము ఎంత కృంగదీసేస్తుందంటే ఇంతవరకు జరిగిన అద్భుతాలు అన్నీ మర్చిపోతాము. ఇంతకంటే గొప్ప పోయాయి కానీ ఇది ఎంత అయిపోద్దంటే అవన్నిటినీ మర్పించగలుగుతుంది. So what you're thinking about Jesus, that's important. అందుకే నిజంగా ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఓకే, నా లాస్ట్ దాంట్లోకి వచ్చేస్తాను. కెన్ ఐ టేక్ 5 more minutes? 5 నిమిషాలు పడదు, చివరి భాగంలో అది స్కిప్ అవుతాను. అది కిందకి వచ్చేస్తాను. దేవుని వాక్య కింద పడిన యేసు ప్రభువు ఒక మాట అంటాడు. 2-3 నిమిషాలు క్లోజ్ అయ్యేటప్పుడు యేసు ప్రభువు ఒక గవర్నమెంట్ చెప్తాడు. ఏంటాడు? తర్వాత విషయంలో వస్తాం. అంటాడు, యేసు అలాగైతే కుమారుడు ఆ తర్వాత కిందికి వచ్చేది
ఇక్కడ అయినను మనము వారికి అభ్యంతరకరము అభ్యంతరము కలగ చేయకున్నట్లు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, దే హ్యావ్ సెట్ సమ్ రూల్స్ ఫర్ దెమ్సెల్వ్స్, లెట్ దెమ్ ఫాలో దేర్ రూల్స్, లెట్స్ నాట్ అఫెండ్ దెమ్. లోకంలో కొన్ని రూల్స్ చేసుకున్నారు వాళ్ళు. లెట్ దెమ్ మేక్ సమ్ రూల్స్, లెట్స్ నాట్ అఫెండ్ దెమ్. ఎందుకంటే కదా అధికారుల గురించి ప్రార్థన చేయమంటాడు సంఘాన్ని చెప్తాడు. నాకు టైం లేదు చెప్పడానికి. వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద అథారిటీస్. ప్రతి అధికారం కూడా దేవుని నుంచి నియమించబడదు. మనకు నచ్చినా నచ్చకపోయినా మన పైన అధికారం ప్రతిదీ కూడా దేవుని నుంచి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు హానర్ దెమ్ అండ్ వీ హ్యావ్ ఫాలో ది రూల్స్. ప్రభు అంటాడు, లెట్ us follow రూల్స్. ఒక అంబాసిడర్గా ఆయన ఈ భూమి మీదికి ఆయన ఏదో రాలేదు, ఆయన రాజదూతగా దేవుని దూతగా వచ్చాడు. అలాగనే మనము కూడా క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము. అందుకే దేవుని రాయబారిగా వచ్చిన ఆయనకు, దేవుని రాయబారులైన మనకు కూడా సేమ్ రూల్స్ అప్లైస్. కొరింథీయులు అంటాడు, మేము క్రీస్తుకు రాయబారులమై. ఐ లవ్ దట్ వర్డ్, నాకు చాలా ఇష్టం అమ్మా వర్డ్. కొరింథీయులు రాసినప్పుడు 2 కొరింథీ 5:20 అంటాడు, వి ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ ది క్రైస్ట్. క్రీస్తు యొక్క రాయబారులం అంట. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడమ్మ దేవుడు. వి ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. ఆయన అంబాసిడర్స్ వస్తారు కదమ్మా, బయట దేశం నుంచి ఇంకో దేశంకి వచ్చినప్పుడు దే ఫాలో బై ది లా ఆఫ్ దట్ ల్యాండ్. ఆ లాను బయట వచ్చిన వాళ్ళకి చక్కగా పాటిస్తారు. దే విల్ రెస్పెక్ట్. ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ అన్ అంబాసిడర్. మనం కూడా అలాగే చేయాలి. ప్రభు అంటాడు, లెట్ us నాట్ అఫెండ్ దెమ్. వాళ్ళు ఏదో రూల్స్ పెట్టుకున్నారు, ఓకే, నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఇట్స్ ఓకే, పే దెమ్. ఒక మాట చూసి ముగించేస్తాడు. ఇట్లా చూడు అంటాడు, ఏమంటాడు పేతురు చెప్తాడు, ఏమంటాడు, నీవు సముద్రమునకు వెళ్ళి గాలం వేసి మొదట పైకి వేసి చేపను పట్టి దాని నోరి తెరిచినాడలా 1 షెకెల్ దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అడిగాను. వీడు కావాలంటే ఎంతసేపు అని మాట్లాడు, కానీ మాట్లాడు. ఎందుకంటే నేను నా టైం 2 నిమిషాలు తీసుకున్నా కూడా అంతే మాట్లాడు. బట్ గాడ్ ఈజ్ ప్రొవైడింగ్ ట్యాక్స్. కానీ ఈరోజు ఒక విషయాన్ని గమనించాలంటే, ఈ లోకంలో మనం కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా మనకు లేదు అంటున్నాడు. నువ్వు వెళ్ళిపోయి పట్టుకో, నువ్వు కష్టపడు, నువ్వు అక్కడ పోయి తీసుకో, చేపలు పట్టు. మొట్టమొదటి చేపల్లో నీకు నాకు సరిపోయే ట్యాక్సులు నేను అక్కడ పెట్టాను. చేప నోట్లో పెట్టాడు దేవుడు. జోవులకి తీసలేదు, మ్యాజిక్ చేయలేదు. గాడ్ ఈజ్ నాట్ అ గాడ్ ఆఫ్ మ్యాజిక్. ఈజ్ అ సోర్స్ ఆఫ్ ది సప్లై. ఆయన ఎలా సప్లై చేయాలో అట్లా సప్లై ఈజ్ అ వే. మ్యాజిక్ చేస్తాడు ఆయన, సోర్స్ అని చెప్తుండే. పో చేప, ఆ చేప నోరు తెరువు. అది ఎక్కడ మింగిందో నాకు తెలీదు, కానీ ఆ శకలము కనుక నీ కరెక్ట్గా యేసు ప్రభు కొరకు, పేతురు కొరకు ఆ 1 శకలం మింగింది. ఎందుకంటే టెంపుల్ ట్యాక్స్ కట్టడానికి గాడ్ ఈజ్ అరేంజింగ్ ఎవ్రీథింగ్. ఈరోజు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. వాట్ ఎవర్ వీ హ్యావ్, వాట్ ఎవర్ వీ పే, ఈరోజు ట్యాక్స్లు కానీ మనం కట్టు, మన జీవితం, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ బై గాడ్. చాలాసార్లు మర్చిపోతున్నాం ఈ సంగతి. దేవుడు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఐ ఆమ్ యువర్ సోర్స్, హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ అండ్ లివ్ అకార్డింగ్ టు ది రూల్స్. ఈ లోక సంబంధమైన రూల్స్ ఏమైనా విశ్వాసాలు బ్రేక్ చేయడం లేదు. వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ బ్రేక్స్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి వ్యతిరేకమైంది తప్ప ప్రతి రూల్స్ కూడా ఒక మంచి సిటిజన్గా అభైడ్ చేస్తూ దాన్ని ఫాలో అయ్యే వారిగా ఉండాలని యేసు ప్రభువు ఒక మాదిరిగా చూపిస్తూ, ఆయన కూడా ఆయన ఆ ర్యాన్సమ్ ట్యాక్స్ అయితే ఉందో ఆయన పే చేసినట్టుగా చూస్తాం. అలా ప్రభువులా జీవించడానికి ప్రభు ఏమై ఉన్నాడో, ఏదో తొందరపాట్లు ఏదో చేసి ప్రభువుని ఇబ్బంది పెట్టే జీవితంలో మనం జీవించకుండా ప్రభు ఏమై ఉన్నాడో ఆయన విశ్వాసంలో మనం జీవిస్తూ ఆయన కొరకు ఆయన రాయబారులో ఈ లోకంలో జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి అందరం లేచి నుంచుందాం. ప్రార్థన ప్రభునేటువంటి ప్రార్థన ఆశీర్వాద శిలకీర్తనలు మనం ముగించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు నాయన,
సృష్టిగత సర్వాధికారి అవును నాయన, నిన్ను వెంబడిస్తున్న వారం అనేక మార్లు నీవేమైనావో మర్చిపోతుంటాము నాయన. నువ్వు మా రారాజువై ఉన్నావు, నువ్వు మా విమోచకుడై ఉన్నావు, నువ్వు దేవుని కుమారుడవై ఉన్నావు, మా కొరకు ప్రాణం పెట్టవచ్చిన యేసయ్య ఉన్నావు నమ్ముచ్చు నాయన. నువ్వే మాకు నాయన సమస్తం అనుగ్రహించేవాడు నమ్ముచ్చు ముందుకు వెళ్ళడానికి కావాల్సిన సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయని వాక్యానుసరమైన జీవితాన్ని దయచేయమని చేర్చిన ప్రతి ఒక్క బిడ్డను నేను సంఘమును బిడ్డను ఆశీర్వాదం నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.